వాళ్ళు ఎట్లా ఉంటుండే ఈ ఊర్లోనే ఉంటుండేనా వాళ్ళు? సార్ మాది పక్క విలేజ్, మాది సదాశివ నగర్ మండల్, కామారెడ్డి జిల్లా. అక్కడ నుండి నేను వచ్చిన సార్. ఇక్కడ పాపం వాళ్ళు వారం రోజుల నుంచి కనిపిస్తలేదు. సదాశివ నగర్ మండల్లో భూంపల్లి గ్రామంలో ఒక డెడ్ బాడీ ఆడ వాళ్ళ చెల్లెలది కనబడితే వాళ్ళు ఈరోజు పోలీసు వాళ్ళని ఎస్పీ ఆఫీస్కి తీసుకుపోయారు. వాళ్ళని నిందితులు 3 ఉంటారు కదా సార్, వాళ్ళని తీసుకుపోవడం జరిగింది. చాలా ఘోరం. వాళ్ళు ఇక్కడ నుంచి మాచారెడ్డి వచ్చారు. మాచారెడ్డిలో అక్కడ ఉంటుంటే వీళ్ళు ఒకరిని నిర్మల్ డిస్టిక్లా, ఒకరిని కామారెడ్డి డిస్టిక్ సదాశివ నగర్ మండల్లో, ఒకరిని చేగుంట మంట చేయడం జరిగింది సార్. అట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను సార్. మాది సదాశివ నగర్ మండలు, బత్తుల వెంకటేష్ నా పేరు. చాలా పాపం ఒక కుటుంబము వేస్ట్ అయిందంటే ఎంత ఘోరం సార్ అది. అట్లాంటి పరిస్థితి ఎవరికి కలిసి బాగానే తిరుగుతుండే అంట కదా, ఎక్కడ పంచాయతీ వచ్చింది వీళ్ళకి? సార్ పంచాయతీ అంటే ఇల్లు ఆస్తి వివాదంలో వచ్చిందంట. అయినా ఒక 20 సంవత్సరాల అబ్బాయి, ఒక 30 సంవత్సరాలు ఫ్రెండ్షిప్ ఉంది. సరే ఫ్రెండ్షిప్ ఉంటే ఒక్కరిని చంపాలి, కుటుంబాన్ని అందరిని చంపితే ఎంత ఘోరం ఉంటుంది సార్. అట్లాంటిది పోలీసు వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు మన నిజామాబాద్ డిస్టిక్లో ఏదైనా కామారెడ్డి కానీ నిజామాబాద్ కానీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచిర్రు, వాళ్ళని కొంచెం సాయం చేయాలి. దీంట్లో జీవన్ రెడ్డి అస్తమానం ఉందంట సార్. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనే అస్తం ఉంది. ఆయన బైక్ మీద వెళ్ళిండు. ఆయన ఫోటోని వచ్చింది, వైరల్ అయింది. కాకపోతే తీవ్రంగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు ఈ ప్రశాంత్కి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఏం సంబంధం ఉంటుంది? అంటే ఆయనతో పాటు కలిసి తిరుగుతూ ఉండేనా? కలిసి తిరుగుతుండు, ఒకటే బండి మీద ఉన్నాడు సార్. ఆ ఫోటోలోనే అన్నీ వచ్చినాయి, అన్ని వీడియో వైరల్ అయినాయి. కాకపోతే ఒక్క కుటుంబాన్ని 6 హత్య చేసిందంటే అది ఘోరం. ఒక ఎమ్మెల్యే హస్తం లేనిది చేయరు సార్. అది ఒక ఎమ్మెల్యే హస్తం లేనిది చేయరు. అది నాకు తెలిసిన కాడికి నేను చెప్తున్నా, ఎమ్మెల్యే హస్తం ఉంటేనే వేసిండు సార్ అది జీవన్ రెడ్డి. మరి వీళ్ళు సరే గత నెల 18 నుంచి ఈ సంఘటన జరుగుతూ వస్తూ ఉంది, ఒక్కొక్కరు మిస్ అవుతూ వస్తూ ఉంటే పోలీస్ కంప్లైంట్ అలాంటివి ఏమి ఇవ్వలేదా మరి? పోలీసు వాళ్ళు ఆల్రెడీ పాపం మొన్న లాస్ట్ వివరంలో సదాశివ నగర్ మండల్లో భూంపల్లా జరిగిన ఇష్యూ గురించి వాళ్ళ అమ్మ వచ్చి ఇట్లా మిస్ అయ్యారు అంటే చెప్తే కంప్లైంట్ ఇస్తే అప్పుడు తెలిసింది సార్. లాస్ట్ ఇష్యూలో సదాశివ నగర్ మండల్లో తెలిసింది సార్. అట్లా వాళ్ళ కూతురు చనిపోయిందాడ పాపం. ఎవరో గాంధార్ మండల్ పక్కన గాంధార్ ఉంది కదా సార్, గాంధార్ మండలం వాళ్ళు అనుకుర్రు. అది జరిగింది సార్. ఇప్పుడు ఆమెకి 2 కవలలు కూడా ఉన్నారంట, కడుపులో కూడా ఇంకో 2 ఉన్నారంట కదా. కవలలు ఉన్నారు సార్. పాపం వాళ్ళ చెల్లెకు కవలలు ఉన్నారు, 2 పిల్లలు. వాళ్ళు చనిపోయారు, అందరూ చనిపోయారు. పరిస్థితి ఏంది సార్? ఇట్లా పట్టించుకోకపోతే ఒక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సార్ ఆయన జీవన్ రెడ్డి, అంత అస్తం ఉందంటే ఏముంది? ఇప్పుడు 6 రేపు వేరే కుటుంబంలో 10 మంది ఉంటారు, వాళ్ళని చంపేస్తారు. తర్వాత పరిస్థితి ఏంది? అంటే ఇప్పుడు వాళ్ళకి శిక్ష పడకపోతే మన కుటుంబానికి కూడా ఏదో ఒకటి వస్తుంది. మన కుటుంబానికి రాదు అని మన సపరేట్ కుట్టే అంతే. మా పిల్లలకి ఎట్లా ప్రాణాలు తీసుకున్నారు? ఇప్పుడు కడుపులో 2 పిల్లలు ఉన్నారు, కవల పిల్లలు ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు 20 సంవత్సరాల అబ్బాయి ఎంపీంటే ఎట్లుంటుంది సార్? వాళ్ళకు కన్ఫామ్ ఉరిశిక్ష తీయాలి. ఉరిశిక్ష తీయకపోతే వేస్ట్ సార్. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రజలు మాట్లాడాలంటే మాట్లాడలేరు సార్. సామాన్యంగా ఏంటంటే వీళ్ళంతా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, మాట్లాడాలంటే మాట్లాడలేరు. ఈ పోలీసులు వాళ్ళని ఏం చేస్తారు అంటే ఎవరికి సపోర్ట్ ఉంటే వాళ్ళకి చేస్తారు సార్. అట్లా పోలీసు వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ ఉంటే పోలీస్ కుటుంబానికి కూడా ఈ పరిస్థితి వస్తుందో చెప్పలేం కదా. అది అట్లాడి సార్ పరిస్థితి రావద్దు. మా పేదోళ్ళం పని చేసుకుంటేనే మేము చేన్లకు పోవాలి, లేకపోతే ఏదన్నా పని చేసుకోవాలి, లేకపోతే మాకు తప్పదు. అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇలాంటి నిజామాబాద్ డిస్టిక్ మాక్లూరు గ్రామంలో జరిగిందంటే ఎంతో విషాదకరం. అలాంటి జరగదు.